పాన్ ఇండియా సినిమాలు అనగానే పాన్ ఇండియా హీరోయిన్స్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు మన దర్శకులు. అందుకోసం వారు అడిగినంత ఇస్తున్నారు. కానీ ఇకపై అలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన హీరోలకు వరల్డ్ వైడ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఏకంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి పాన్ ఇండియా హీరోలతో స్టెప్పులు ఇస్తామంటున్నారు. స్పిరిట్ లో ప్రభాస్ సరసన నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొని దాదాపు 20 కోట్లు పారితోషికం అందుకుంటోందట. ఇది ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ రెమ్యునరేషన్. గతంలో కల్కిలో నటించినందుకు 18 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది అనేది టాక్. ఇక పాన్ ఇండియా హీరోస్ నటించే చిత్రంలో హీరోయిన్స్ కు నిర్మాతలు కోట్లకు కోట్లు ఇవ్వడం కంటే మిస్ వరల్డ్ టైటిల్ కోసం పోటీ పడుతున్న బ్యూటీస్ డేట్స్ ట్రై చేయడం బెస్ట్ అంటున్నారు వాళ్ల మాటలు వింటున్నవారు. మిస్ జపాన్ ప్రస్తుతం హైదరాబాద్ లో విహరిస్తోంది. మిస్ వరల్డ్ టైటిల్ కోసం పోటీ పడుతోంది. పనిలో పనిగా తమ దేశంలో దుమ్ము రేపిన త్రిబులార్ మూవీ అంటే ఫేవరెట్ అని చెప్పడం మాత్రమే కాదు, ఛాన్స్ ఇస్తే త్రిబులార్ హీరోల సరసన నటిస్తాను అంటోంది. గతంలో మిస్ వరల్డ్ విన్నర్స్ ఐశ్వర్య రాయ్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ ఆ తరువాత స్టార్ హీరోయిన్స్ గా వెలిగారు. ప్రియాంక చోప్రా ఆల్రెడీ వరల్డ్ ఫేమస్ యాక్ట్రెస్ గా మారింది. మిస్ యూనివర్స్ టైటిల్ విన్నర్స్ సుష్మితా సేన్, లారా దత్తా కూడా బిజీ యాక్ట్రెస్ గా మారారు. అందుకే మిస్ జపాన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి త్రిబులార్ హీరోలతో నాటు లాంటి స్టెప్స్ వేయాలనుకుంటోంది.